దేశంలో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రాన్స్ తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం రెక్టర్ స్కేల్పై 7.4 తీవ్రత భూకంపనలు చోటు చేసుకున్నాయి. తైవాన్ రాజధాని తైపీలో భూకంపం దాటికి భవనాలు కూలిపోయాయి. తైవాన్లోని హువాలియన్ పట్టణానికి దక్షిణంగా 18 కిలోమీటర్ల దూరంలో 34.8 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని యుఎస్ఏ జియాలజికల్ సర్వే పేర్కొంది. ఆస్తి ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు తెలియలేదు. భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ప్రాణ భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 25 ఏళ్లలో ఇదే భారీ భూకంపం అని అధికారులు వివరించారు. భూ ప్రకంపనలు ఎక్కువగా ఉండడంతో సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు. జపాన్ దీవులకు 3 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. జపాన్ సైతం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. 1999లో 7.6 తీవ్రత భూకంపం చోటు చేసుకోవడంతో 2400 మంది తైవాన్ ప్రజలు చనిపోయారు. అదే మళ్ళీ రిపీట్ అవుతుందేమని చెప్పేసి తైవాన్ ప్రజలు అయితే చాలా భయభ్రాంతులకు గురయ్యారు. అదేవిధంగా ఈ విషయంపై అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలికిపడ్డాయి. సునామీ వస్తుందేమని చెప్పేసి భయభ్రాంతులకు అయితే గురవుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట పైన ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు.